ఆకాశం నిండా నల్లటి కారు మబ్బులు కమ్ముకుని చల్లటి గాలి వీస్తూ మంచివాన పడేటట్టుగా ఉంది. బెంగళూరు ట్రైనింగ్ కోసం వచ్చిన పుష్కర్ ఆ రోజు ఆదివారం కావడంతో గెస్ట్ హౌస్ బాల్కనీలో నిలబడి వేడివేడి టీ తాగుతూ అందమైన ఆ చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మధ్యనే పెళ్లి అయిన పుష్కర్ ఓ నెల్లాళ్లు బెంగుళూరు ట్రైనింగ్ కోసం రావడం, ఆషాఢ మాసంలో భార్య లావణ్య పుట్టింటికి వెళ్లడం ఒకేసారి జరిగాయి. అలా టీ తాగుతున్న పుష్కరిణికి అందమైన తన భార్య లావణ్య రూపమే మాటిమాటికి గుర్తుకు వస్తుంది. రొమాంటిక్ ఆలోచనలు అతని బుర్రని వేడెక్కిస్తున్నాయి. ఏంటో చక్కగా ఇలాంటి వాతావరణంలో లావణ్య పక్కనే ఉంటే ఎంతో ఎంజాయ్గా ఉండేది. కాని ఏం చేస్తాం, తనకా యోగం లేదనుకుని నిరాశగా కుర్చీలో వెనక్కి వాలి మెల్లగా కళ్ళు మూసుకున్నాడు. అతని ఆలోచనలు గతంలోకి జారుకున్నాయి. ఒరేయ్ పుష్కర్, కాస్త తొందరగా రెడీ అవ్వు నాయనా, అవతల వర్జం వస్తుందని మీ నాన్న కంగారు పడిపోతున్నారు. పెళ్లి చూపులకు రెడీ అవుతున్న పుష్కర్ను తల్లి మరోసారి తొందరపెట్టింది. ఆ అమ్మ ఇదిగో వచ్చేస్తున్నాను అంటూ ఎంతో అందంగా తయారైన పుష్కర్ వెళ్లి తల్లి పక్కన కూర్చోవడంతో కారు మెల్లగా ముందుకు కదిలింది. కారు గమనంతో పాటుగా పుష్కర్ ఆలోచనలు కూడా తను చేసుకోబోయే అమ్మాయి గురించే సాగాయి. ఆ రోజు వాట్సాప్లో ఉన్న నా పంపిన లావణ్య ఫోటో చూసిన మరుక్షణంలోనే ఎంతగానో నచ్చింది. ఒత్తైన జుట్టు, విశాలమైన నుదురు, కలువల్లాంటి కళ్ళు, కోటేరు లాంటి ముక్కు, దొండపండులాంటి అధరాలతో అమాయకమైన గుండ్రని ముఖం ఎంతో అందంగా ఉంది. చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలని నిర్ణయించుకున్న పుష్కర్ ఆమెతో ఫేస్బుక్ పరిచయం, చాటింగ్లో ఒకరి గురించి మరొకరు బాగా తెలుసుకోవడంతో ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు జరగబోయే పెళ్లి చూపులు నామమాత్రానికే పుష్కర లావణ్యను తన భార్యగా ఏనాడో ఊహించుకున్నాడు. అదే విషయం ఆమెకు చెప్పేశాడు కూడా. అయితే పెద్దల మాట కాదనలేక ఇప్పుడు ఇలా పెళ్లి చూపులకు బయలుదేరాడు. కట్నం గురించి మాట్లాడవద్దని ఇంట్లో నుంచి బయలుదేరే ముందే తల్లిదండ్రులకు అతను ఖచ్చితంగా చెప్పేశాడు. ఒరేయ్, నువ్వు మమ్మల్ని అర్థం చేసుకున్నది ఇంతేనా? మనకు దేనికి లోటు లేదు. మరి అటువంటప్పుడు నేను కట్నం తీసుకుంటానని ఎలా అనుకున్నావ్?